ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ పేపర్, ఇది కీ పేపర్ అండి. నేను మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాను. సో ఎంఏ పొలిటికల్ సైన్స్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి లాస్ట్ వచ్చిన క్వశ్చన్ పేపర్ 2009 మోడల్ పేపర్ కాదు, ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఇది. దీన్ని యాజ్ టీజ్గా ఇప్పుడు ఇస్తున్నాను. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి 2019 జూలై 15th రోజు ఎగ్జామ్ జరిగిందండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ 90 minutes మాత్రమే ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ని మనం 60 seconds ఆన్సర్ చేయాలి. అయితే 4 మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి. దెన్ ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది. ఓకేనా? రైట్. ముందుగా ఈ ఆన్సర్స్ మనం చేసే ముందు ఒకసారి మీరు పెన్ను పేపర్ పట్టుకొని 100 నెంబర్స్ వేసుకొని సిద్ధంగా ఉండండి. వీడియోను పాజ్ చేసుకోండి ముందుగానే. రైట్. క్వశ్చన్ నెంబర్ 1లోకి వచ్చేసాం. రివల్యూషన్స్ ఆర్ ద ఫెస్టివల్స్ ఆఫ్ ద అప్రెస్డ్ అండ్ ద ఎక్స్ప్లాయిటెడ్. వావ్, సూపర్ వర్డ్స్ ఇది. ఈ మాట చెప్పింది ఎవరు? మావో అన్నాడా, లెనిన్ అన్నాడా, కార్ల్ మార్క్స్ అన్నాడా, స్టాలిన్ అన్నాడా? సూపర్, మంచి కొటేషన్. నేను ఇప్పుడే నేర్చుకున్నాను. విప్లవాలు అణచివేయబడిన మరి దోపిడీ చేయబడిన వారి ఉత్సవాలు అని చెప్పింది ఎవరు? రైట్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2. హూ సెడ్ నెగటివ్ లిబర్టీ ఈజ్ సుపీరియర్ టు పాజిటివ్ లిబర్టీ? ఇది చెప్పింది ఎవరు? సో ఇది పొలిటికల్ థాట్ అనుకుంటాను నాకు తెలిసి. హూ సెడ్ వేర్ దెర్ ఈజ్ నో లా దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ అని చెప్పింది ఎవరు? హాబ్సా, మాకివెల్లా, జాన్ లాక్ ఆర్ రూసో? ROUSSEAU, రూసో. ఓకే. నెక్స్ట్ 4th క్వశ్చన్. లిబర్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వన్ బట్ మానిఫాల్ట్. సో ఇవన్నీ కూడాను లాస్కి కైవర్ వీళ్ళే కదా సిద్ధాంతాలు ఎక్కువ చెప్పేసింది. హూ హోల్డ్ దట్ లాస్ రెస్ట్రెన్స్ లిబర్టీ? నాకు తెలిసి ఈ సిలబస్ అంతా 3rd year అనుకుంటాను నేను. 3rd year పొలిటికల్ థాట్ అని ఒక పేపర్ ఉంటుంది కదా వీళ్ళకి, అది అనుకుంటాను నేను కదా. రైట్. ఈక్వాలిటీ బిఫోర్ లా ఫాల్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్, దీన్ని చేసుకుంటారు. మిత్రులారా, ఎప్పుడే మనం 7th క్వశ్చన్కి వచ్చేసి నేను కొంచెం స్పీడ్ చెప్తా, ఎందుకంటే 1 by 1 నేను చదువుకుంటూ అన్నీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే 1 hour అయినా పూర్తి కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు మీరు, డిగ్రీలో BA వల్లే ఇది. పొలిటికల్ సైన్స్ రాయాలంటే డిగ్రీలో పొలిటికల్ సైన్స్ ఆప్షన్గా ఉండాలి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే మీకున్న సమయం 90 minutes కాబట్టి ఫస్ట్ 10 seconds క్వశ్చన్ చదివేసేయాలి ఫాస్ట్గా. అయిపోయిందా? రైట్. ఈ 10 seconds చదివి ఇంకొక 10 seconds నుండి 20 seconds 4 ఆప్షన్ చదివి విచ్ ఇన్స్ కరెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. 30 seconds వరకు అయిపోవాలి. 30 to 40 seconds కన్ఫర్మేషన్ చేసుకోవాలి. 40 నుండి 50 seconds క్లిక్ చేసేయాలి ఆన్సర్. మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. BA వాళ్ళకి చాలామంది కంప్యూటర్ ఉండదు సబ్జెక్ట్, ఇది ఆన్లైన్ ఎగ్జామ్. సో మౌస్తో రాయాలి. మౌస్ పట్టడం ఇదే ఫస్ట్ అయితే మీ మౌస్ ఇట్లా ఇటు తిరిగి ఉన్న టైం అంతా పోతుంది. సో కొంచెం చూసుకోవాలి. మౌస్ మీద ఇట్లా ప్రెస్ చేయొద్దు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గోల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఇన్ ద బిహేవియరల్ ఎనాలిసిస్? ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13. దీన్ని చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేసినాం మనం అప్పుడే. ఇండివిజువలిజం యాజ్ అండ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీస్ బేస్డ్ ఆన్ దట్ అల్టిమేట్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. అకార్డింగ్ టు JS Mill, ఓకేనా, ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ హ్యూమన్ హ్యాపీనెస్ ఆర్? సో హ్యూమన్ హ్యాపీనెస్కి దేని ద్వారా వస్తుంది? చాలా బాగుంటుంది పొలిటికల్ సైన్స్ చదువుతుంటే. ఓకేనా? నెక్స్ట్, అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్ ద సోల్ క్రియేటర్ ఆఫ్ ద వాల్యూ ఈజ్? సృష్టికర్త ఎవరు? లేబరా, క్యాపిటలా, మెషినా, లానా? హూ రోట్ ఐ ఆమ్ ఇన్ ద ఫుల్ సెన్స్ ఆఫ్ ద వర్డ్? ఓకేనా? ఆర్కిస్ట్. నేను పూర్తి అర్థంలో ఒక అరాచకవాదిని అని చెప్పింది ఎవరట? అనార్కిస్ట్. హాస్టిలిటీ టువర్డ్స్ ద కోహెసివ్ స్టేట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్, బలవంతపు రాజ్యం. పొలిటికల్ థాట్ చాలా డిఫికల్ట్. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, ఏదంటే కొంచెం కాన్స్టిట్యూషన్ అది వస్తే కొంచెం ట్రై చేయొచ్చు, కానీ ఇలాంటివి నాన్ పొలిటికల్ సైన్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఓకే. రైట్.
మళ్ళీ పొలిటికల్ సైన్స్ అంటే కొంతవరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో సంబంధం కలిగి ఉంటుంది, కొంచెం ఎకనామిక్స్తో సంబంధం కలిగి ఉంటుంది, కొంతవరకు హిస్టరీ, ఫ్రీడమ్ ఫైటింగ్ అవన్నీ కలిసి ఉంటాయి దీంట్లో. ఇవ్వండి ఐడెంటిఫికేషన్ కరెక్ట్ ఆన్సర్. ఇది మ్యాచింగ్ వచ్చింది, కొంచెం డిఫికల్ట్. 3 కలిస్తేనే 4ది ఈజీగా ఆన్సర్ గుర్తుపట్టచ్చు, 3 కలవాలి. ఓకేనా. నెక్స్ట్ ఐడెంటిఫై ద రాంగ్ పేర్. ఇది కూడా కొంచెం డిఫికల్టీ. దీనికి అంటే ఈ నెహ్రూ కమిటీ అనేది ఈ ఇయర్లో వచ్చిందా రాలేదా, ఒకవేళ ఇయర్లో రాకపోతే ఇది రాంగ్ పేర్ని గుర్తుపట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే 3 కరెక్ట్ 1 రాంగ్ అన్నమాట. 3 కరెక్ట్ అయినా గుర్తుపట్టాలి. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ కెనాట్ బి, ఇది ఒకసారి చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఆర్టికల్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. ఏ సందర్భంలో కూడా రద్దు కానటువంటి ఆర్టికల్ ఏది, అందరు తెలుసు కదా, 21 ఏంటంటే బతికే హక్కు. ఇక అది పోతే అంతే సంగతి అనమాట. రైట్. నెక్స్ట్ 28 చూసుకోండి. 28 క్వశ్చన్. 29 క్వశ్చన్. హూ డిస్క్రైబ్ ఇండియా యాజ్ ఏ డెమోక్రటిక్ డెవలప్మెంటల్ స్టేట్ అని చెప్పింది ఎవరు? పాల్ బ్రాస్ అంటోడా చెప్పాడా, లేకపోతే ఇంకెవడని చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ లేదా రిపోర్ట్స్ క్రియేటెడ్ ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఫెడరల్ కోర్ట్ అనేది ఉండాలని చెప్పినటువంటి చట్టం ఏది? ఇది 1995 యాక్టా, 1919 యాక్టా? సరే చూసుకోలే. 1909 యాక్టా. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇవి మొత్తం బాగా చదవాలి యాక్ట్స్. ఐడెంటిఫై ద స్టేట్ హూజ్ స్టేట్ అసెంబ్లీ డస్ నాట్ మీట్ ఎట్ ప్లేస్ అదర్ దెన్ ద స్టేట్ క్యాపిటల్. రాజధానిలో కాకుండా ఇతర నగరాల్లో సమావేశం నిర్వహింపబడింది ఏది అంటే, నిర్వహింపబడేటి 3 ఉన్నాయి, నిర్వహింపబడింది ఏది ఉంది. అట్టిన అర్థమైపోతుంది, ఆన్సర్ ఈయనే ఉన్నది. ఓకేనా. హూ అపాయింట్స్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మండలిని, అంతర్రాష్ట్ర సంబంధాలకు సంబంధించిందని ఎవరు అపాయింట్ చేస్తారు చూసుకోవాలి. ముఖ్యమంత్రి. ఇక్కడ చూడండి, ఏ క్వశ్చన్కైనా 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు ఇక్కడ ఒకటి దానికి కంప్లీట్ ఆపోజిట్ ఆన్సర్ ఉంటుంది, ఒకటేమో దీనికి సంబంధం లేని ఆన్సర్ ఉంటుంది, ఇది చీఫ్ మినిస్టర్ లాగా. ఒకటేమో దానికి దగ్గరగా ఉంటుంది, అంటే ప్రైమ్ మినిస్టరా రాష్ట్రపతి ఇట్లా వస్తుంది. సో లాస్ట్కి వచ్చిన తర్వాత దానికి దగ్గరగా ఆన్సర్ ఒకటి ఉండి చివరి ఆన్సర్ అదే ఉంటుంది, అట్లనమాట. కౌటిల్యుడు, హాబ్స్, వీళ్ళు మాకియవెల్లి, బోడిన్ చెప్పినటువంటిది. నెక్స్ట్ ఇది మళ్ళీ పొలిటికల్ థాటే, అన్నీ వీటిని ఏమంటారు డెఫినేషన్లా వీళ్ళు చెప్పినవే. రైట్. నెక్స్ట్ 36. హూ అమంగ్ ద ఫాలోయింగ్ మేడ్ ద స్టేట్ ఓకేనా ఏ మోరల్ ఇన్స్టిట్యూషన్ విత్ ఏ మోరల్ ఎండ్? జేమ్స్ మిల్, బెంథాన్, అరిస్టాటిల్, రూసో. 37. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ లాక్ సరైనది సంబంధించింది ఏది? సంబంధించినవి 3 ఉన్నాయన్నమాట. ఆ 3 ఏందో మనము చూసుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ రిటన్ మావో రచన కానిదేది? అంటే మావో రచనలు 3 ఉన్నాయి, కానిది ఒకటి ఉంది. దాస్ క్యాపిటల్ ఎవరు రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇవేంటి డెమోక్రటిక్ కానీ చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ 39. Question number 40. Who observed? ఓకేనా. Whoso gives himself to all, give him helps to none. ఎవరైతే అందరిది తనను తాను ఇచ్చుకుంటాడో తనను ఎన్నడూ ఏమి ఇవ్వడని చెప్పింది ఎవరు? హాబ్స్, అరిస్టాటిల్, రూసో, మాకియవెల్లి కీళ్ళే ఉన్నారు. సో దీన్ని బట్టి నాకు అర్థమైందంటే పొలిటికల్ థాట్ని ముఖ్యంగా డెఫినేషన్ని ఎక్కువ చదివితే 20 మార్కుల వరకు ఇవే ఉన్నాయి. ఇవి చెప్పింది ఎవరు, వాళ్ళు రాసిన బుక్స్, అంటే వీళ్ళని బాగా చదువుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ మాకియవెల్లి కానీ, జాన్ బోడిన్ కానీ, అరిస్టాటిల్ కానీ వీళ్ళని బాగా చదువుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, చట్ట లక్షణంలో ఒకటి కానిది అంటే మిగతా 3 అయితే ఒకటి కాదు, అది ఏది గుర్తుపట్టాలి. నెగిటివ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ కూడా ఏదో ఈ డెఫినేషన్ ఇచ్చి దీన్ని ఎవడు అన్నాడు? అరిస్టాటిల్ అన్నాడా, ప్లేటో అన్నాడా, ఆక్విన్ అన్నాడా, లాక్ అన్నాడా? పొలిటికల్ థాట్ బాగా చదవాలన్నమాట. ఓకేనా. 1 సుప్రీం కండిషన్ ఆఫ్ ద మెంటల్ అండ్ ద మోరల్ ప్రోగ్రెస్ ఇస్ దీన్ని ఏమంటారు?
Question number 46. The contribution of one's instructed judgment of the public good is. So liberty, citizenship, equality or duty. Which is a product of right? హక్కుల ఉత్పత్తి ఏది? ఈక్వాలిటీ, లా, గవర్నమెంట్ ఆర్ లిబర్టీ? ద సవరెన్ స్టేట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎక్కడ? మేబీ లా, గవర్నమెంట్ ఆర్ పీపుల్ ఆర్ రికగ్నిషన్. ద రూట్స్ ఆఫ్ డాక్ట్రిన్స్ ఆఫ్ ఈక్వాలిటీ క్యాన్ బి ట్రేస్డ్ టు. దేనికి సంబంధించింది? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50కి వచ్చేసినాం మనం. ద బేసిక్ కోర్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 50 క్వశ్చన్స్ అయిపోయినాయి. నేను స్పీడ్గా చెప్పుకుంటూ పోతున్నాను ఎందుకంటే ఇది వీడియో రికార్డింగ్ కాబట్టి. మీరు మాత్రం ప్రతిదాన్ని ఆపుకుంటూ పాజ్ చేసుకుంటూ ఆన్సర్ చూసుకోండి. 50 క్వశ్చన్కి ఇప్పుడు నేను కీ పేపర్ కనుక మీకు ఇస్తే ఒక్కడు కూడా తప్పుపోవద్దు. లేదు సార్ నాకు 20 క్వశ్చన్ రాలంటే నువ్వు సరిగా చదవలే, ఓకేనా? మనం ఏం చేస్తామంటే డిగ్రీలో ఏ కాలేజ్ అయితే ఈజీగా ఉందో, ఏ కాలేజ్ అయితే మనల్ని స్టిక్ టు చేయదో ఆ కాలేజీని మనం కోరుకుంటాం. అంటే అందరు ఇలా ఉండరు, చాలామంది ఇలా ఉంటారని చెప్తున్నాను నేను. వాళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ కావాలి. ఎంజాయ్ చేయాలరా డిగ్రీ అంటే. ఎంజాయ్ చేసినాడు చేస్తాడు, బొందన పడిపోతాడు. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేసేటప్పుడు తెలుస్తుంది వాడు చదివిన చదువు ఎందుకు పనికిరాదు. సో క్వశ్చన్ నెంబర్ 53. ఎట్లా చదవాలి అంటే అసలు ఇక మనం ప్రాణాన్ని ఇక్కడ చేతిలో మొబైల్ ఎట్లా పట్టుకుంటామో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకున్నట్టుగానే చదవాలి. నేను ఇది సాధించాలి అంతే అన్నట్టుగా చదవాలి. ఎందుకు రావండి? ఈ రోజులలో కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ సాధించకపోతే ఎట్లా? మనిషిపై మనం ఈ భూమి మీద పుట్టినామంటే ఖచ్చితంగా ఉస్మాన్లో ఎదవాలి, బలమంగా ఉండిపోవాలి. అట్లయితేనే దిస్ ఈజ్ బెటర్ అనమాట. ఓకే, సో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చేసింది. నేను ఆల్రెడీ ఆన్లైన్ క్లాస్ చెప్తుంటే ఫోన్ కాల్ వచ్చేసింది. మీకు క్లాస్ చెప్తూనే ఫోన్లో కూడా ఆన్సర్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకే, ఐఎమ్ ఆన్ ఆన్లైన్ క్లాసెస్. సో హూ సెడ్ జడ్జెస్ డూ అండ్ మస్ట్ లెజిస్లేట్? ఓకే, సో డైసీ ఆర్ జస్టిస్ హోమ్లెస్ ఆర్ జస్టిస్ మ్యాబ్లెస్ ఆర్ కేసీ వేర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. హూ డిఫైన్డ్ పవర్ యాస్? ఓకేనా, ద ప్రొడక్షన్ ఆఫ్ ఇంటెండెడ్ ఎఫెక్ట్స్. సో పొలిటికల్ సైన్స్ క్వశ్చన్. Next question is that question number 59. Who stated that all men would be tyrant if they could? So which one is correct? Which one is your answer? Next, who is the author of Rights of Man? Who is the author of the book Rights of Man? Maybe H.G. Green or Lasky or Locke or Thomas Paine. Next question number 61. 61లో మనం చూసుకున్నట్టయితే ఓకే ఇక్కడ చూడండి మనకి మళ్ళీ ఆర్డర్లో పెట్టుకున్నాడు వీటిని. ఏదేది ముందు వస్తుంది, ఏదేది తర్వాత వస్తుంది అంటే మింటో మార్లే ముందు వచ్చిందా, ఆగస్టు ప్రకటన వచ్చిందా, మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్సా, స్వరాజ్ పార్టీ, ఏది ముందు ఏది తర్వాత ఒక ఆర్డర్ తయారు చేసుకుంటే ఆర్డర్కి ఆన్సర్ ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్ చాలామంది చేస్తారంటే తొందరపడి ఇప్పుడు ఇది ముందు వచ్చిందా ఆన్సర్ 2 అని చూసుకుని 2 పెడతారు. ఇది కాదండి, ఈ 4గిటిని ఒక ఆర్డర్ తయారు చేసుకోవాలి. అప్పుడు ఈ ఆర్డర్కి సూటబుల్ అయినటువంటి ఆప్షన్ ఇక్కడ చూసుకోవాలి. ఇట్లాంటి అంటే ఈ క్వశ్చన్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి. అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ అంటారు, ఇవి కూడా అంతే. ఇక్కడ చూడండి. సో సరి అయిన జత కానిది అంటే సరి అయిన 3 ఉన్నాయి, కానివి లేదనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అనుకోండి. అంటే చూడండి కేఆర్ నారాయణన్ అనే టైం అంటే వీళ్ళందరూ రాష్ట్రపతులు అండి. ఇదే టైంలో ఉపరాష్ట్రపతులు వీళ్ళు. సో ఇతను ఉన్నప్పుడు బైరాన్ సింగ్ శేఖావత్ ఉన్నాడా? సో కేఆర్ నారాయణన్కి బైరాన్ శేఖావత్ కలిసిందా? చూసుకోలేదు. వెంకట్రామన్ ఉన్నప్పుడు శంకర్దయాళ్ శర్మ ఉన్నారా? నీలం సంజయ్ రెడ్డి ఉన్నప్పుడు మహమ్మద్ హిదాయతుల్లా ఉన్నారా? నెక్స్ట్ శంకర్దయాళ్ శర్మనే ఉన్నప్పుడు కేఆర్ నారాయణ ఉన్నారా లేదా అంటే చూసుకోవాలి ఎవరెవరు అనేది. అంటే ఒకసారి ఏ టైంలో రాష్ట్రపతులు ఎంతమంది ఉన్నారో, ఏ టైంలో ఉపరాష్ట్రపతులు ఎంతమంది ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్ ఎంతమంది ఉన్నారో తెలుసుకొని పెట్టుకుంటే ఇది ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐడెంటిఫై ద క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు మళ్ళీ ఆర్డర్లో తీసుకుంటూ మనం రావాలి, ఎవరు ముందు ఎవరి తర్వాత ఎవరు వచ్చారు. దీని దగ్గర నాకు ఒక చిన్న లాజిక్ ఉంది, ఈజీగా గుర్తుపట్టచ్చు. అంటే 3 నిమిషాలలో ఇండియాలో ఉన్నటువంటి అందరు ప్రైమ్ మినిస్టర్ల పేరు తెలుసుకోవచ్చు. ఓకేనా, దీన్ని వీలైతే ఇప్పుడు దాని మీద ఒక వీడియో చేసి చెప్తాను. నెక్స్ట్, ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ సబ్జెక్టెడ్ ఆఫ్. సో ఏ రకంగా ఉన్నదంటే 11 రాజ్యాంగ సవరణ, 3 రాజ్యాంగ సవరణ ఏ రకంగా ఉన్నది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి రాంగ్ పేరు, మళ్ళీ అదే ఇక్కడ ముఖ్యమంత్రి రాష్ట్రము.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే క్వశ్చన్ పేపర్ వచ్చినాటికి ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్ అండి. ఈ వచ్చినాటికి ఇక్కడ ఎవరు ఉన్నారు, ఉత్తరాఖండ్లో ఎవరు ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఎవరు ఉన్నారు, హర్యానాలో ఎవరు ఉన్నారు. 90% వీళ్ళు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న వాటి గురించి ఇవ్వరు, కొంచెం మనకి డిఫికల్ట్ ఉన్న వాటిని ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఎల్ నరసింహన్ అజ్యూమ్డ్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఇయర్. అంటే ఇతను ఏ రోజు పదవి స్వీకరించిండు, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇతను ఉన్నాడు కాబట్టి చూడండి. 4 నియోజకవర్గాల పునరుద్ధరణ కమిషన్ అధ్యక్షుడు అంటే 4th ఎస్ఆర్సీ కమిషన్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు. నెక్స్ట్ వచ్చేసి ద డిమాండ్ ఫర్ ఎన్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ రైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బై. సో రాజ్యాంగ రచన సభను కోరింది ఎవరు అంటే గాంధీ అన్నాడా, అంబేద్కరా, ఎంఎన్ రాయ్, నెహ్రూ. ఓకేనా. రాజ్యాంగ రచన సభ్యులు భారత రాజ్యాంగాన్ని ఆమోదించడాన్ని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ పోల్చింది ఎవరు, అస్టినా. వీళ్ళ పేర్లు ఏంటంటో చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేసినాం. విచ్ జస్టిస్ డస్ ప్రియాంబుల్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పీక్ ఆఫ్. రాజ్యాంగ పీఠిక చెప్పే న్యాయం ఏంటిది, ఏం చెప్తుంది అది? సామాజిక, ఆర్థిక, రాజకీయ, పౌర అంటదా? అంటే ఇది మనకి ప్రియాంబుల్ ఉంటుంది కదా రాజ్యాంగ పీఠిక, దాంట్లో ఆర్డర్లో మనం చదువుకొని పెట్టుకోవాలి. సో సోషల్ తర్వాత ఎకనామిక్ అంటారా, ఎకనామిక్స్ తర్వాత పొలిటికల్ అంటారా, లేకపోతే సోషల్ ఎకనామిక్ పొలిటికల్ అంటారు. ఇది ఒక ఆర్డర్లో చదువుకొని పెట్టుకుంటే ఇది ప్రతిసారి వస్తుంది. మొన్న మధ్య గ్రూప్ క్వశ్చన్లో కూడా వచ్చింది ఇది. నెక్స్ట్ మళ్ళీ కూడా సరైన జాతరని గుర్తించాలన్నాడు. సరైన జాతర ఉత్తరాఖండ్లో లోక్సభ సభ్యులు ఎంతమంది ఉంటారంటే మీకు మొత్తం ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఏ నుండి ఎంతవరకు లోక్సభ సభ్యులు ఉంటారో చూసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి, సరైన దాన్ని గుర్తించుకున్నాడు. సరిగాని 3 ఉన్నాయి, 3 తప్పు ఉన్నాయి, 1 కరెక్ట్ ఉంది కాబట్టి అది గుర్తుపట్టాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి 42 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో అంశాలు ఉమ్మడి జాతులకు ఏ విధంగా వచ్చినాయి, ఇక్కడ ఉన్న అక్కడికి కాంకరెంట్ లిస్ట్ నుండి ఇక్కడ ఉన్న అక్కడికి ఎట్లా వచ్చి అది చూసుకోవాలి. నెక్స్ట్ సోమనాథ్ చటర్జీ వాజ్ ద స్పీకర్ ఆఫ్. ఇది ఏ లోక్సభ స్పీకర్ అంటే 13కు ఉన్నాడా, 14కు ఉన్నాడా, దేనికి ఉన్నాడో చూసుకోవాలి. నెక్స్ట్ 9th షెడ్యూల్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ త్రూ. ఏ రకంగా వచ్చేసింది 9th మనకి ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఎమర్జెన్సీ అండర్ దట్ ఆర్టికల్ 356 వాజ్ ఇంపోజ్డ్ ఇన్ ద ఫస్ట్ టైం. అంటే మొట్టమొదటిసారిగా అత్యవసర పరిస్థితి ఎక్కడ పెట్టారు, ఇది 356 కేరళనా, పంజాబా, స్టేట్లలో పెట్టారు కదా, ఇది ఎక్కడ పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76 అన్నమాట, రైట్, ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇది కూడా చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. కేంద్ర సమాచార కమిషనర్ల నియామక సిఫార్సు కమిటీలో సభ్యుడి కానిది ఎవరు లేరు, 1 2 3 4. ఇందులో ఒక్కడే ఉండక ముగ్గురు ఉంటారా, ఈ ఇద్దరు ఉండి ఇద్దరు ఉండరా, ముగ్గురుండి ఒకడు ఉండరా, మొత్తం ఉండరా అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి దీంట్లో ఇతను ఒక్కడు ఉండడు మిగతా ముగ్గురు ఉంటారు అనుకున్నప్పుడు 1 ఆన్సర్ అని టక్కున ఆన్సర్ పెట్టద్దు. ఎందుకంటే దీనికి మళ్ళీ అడిషనల్గా ఉండేటువంటి అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ సభ్యుడు కానిదేవరు అంటే ఇక్కడ ఏమన్నాడు, ఇతను కాదు అంటే 1 కాదు 2 కాదు అంటే 3 4 ఇవి 2 కరెక్ట్ అనుకున్నప్పుడు అదే ఆన్సర్ ఉందో చూసుకోవాలి. అట్లా ఇక్కడ ఇది చూసుకోవాలి. అంటే 4 ఆప్షన్స్ ఇవి ఉంటాయి, దీనికి అప్లికేషన్లో మళ్ళీ 4 ఉంటాయి, గుర్తుపెట్టాలి అంటే క్వశ్చన్స్. నెక్స్ట్ విచ్ కమిషన్ రికమెండెడ్ దట్ అబాలిషన్ ఆఫ్ దట్ ఆల్ ఇండియా సర్వీసెస్. రద్దు చేయాలి అఖిల భారత సర్వీసులు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పింది ఏది, రాజమండ్రి కమిటా లేదా సర్కారీ కమిషనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డోంట్ హ్యావ్ దట్ పంచాయత్ సిస్టమ్. పంచాయతీ రాజ్ వ్యవస్థ లేనటువంటి రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి ఇది చూసుకోవాలి. ఏ రాష్ట్రాల్లో పంచాయతీ వ్యవస్థ లేదు చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఐడెంటిఫై ద రాంగ్ ఆన్సర్. మళ్ళీ రాంగ్ ఆన్సర్ కనిపెట్టాలి. అంటే ఒక రాంగ్ ఆన్సర్ని కనిపెట్టాలంటే 3 రైట్ ఆన్సర్లు ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. ఓకేనా. అంటే ఈ ఇదేంది బీజు జనతా దళ్ ఎప్పుడు వచ్చేసింది ఇయర్, అది కరెక్ట్ అయినా చూసుకోవాలి. శివసేన పార్టీ ఎప్పుడు వచ్చేసింది, అలింద తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ, వీళ్ళు చూసుకోండి. నెక్స్ట్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ మున్సిపాలిటీస్. మున్సిపాలిటీస్ గురించి చెప్పేది ఏది. సో 12th షెడ్యూలా, 11th షెడ్యూలా, 10th, 4th షెడ్యూలా. 4th అసలే కాదు, ఈ తర్వాత మనం చూసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి 81 క్వశ్చన్, ఇది చూసుకోండి. మళ్ళీ ఇదేదో అక్కడికి వెళ్ళిపోయింది 81 క్వశ్చన్ పొలిటికల్ థాట్లోకి వెళ్ళిపోయింది. 82 క్వశ్చన్ కూడా మళ్ళీ పొలిటికల్ థాట్ క్వశ్చన్స్. 83 అకార్డింగ్ టు ద ఆర్టికల్ అరిస్టాటిల్ వీళ్ళది ఏదేదో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84కి వచ్చేసినాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అబౌట్ మాకియవెల్లి. మాకియవెల్లికి సంబంధించినటువంటి అంశం ఇందులో ఏది సరైన కాదు, ఏది అంటే సరైన కాంది 1 ఉంది, సరైన 3 ఉన్నాయి. సో 4 చదివి బాగా ఎనాలిసిస్ చేస్తే గుర్తుపట్టచ్చు.
నెక్స్ట్ వాట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ సుప్రీం రైట్ బై హాబ్స్ అని మొన్న ఎవరు అడిగారు సార్, పీడిఎఫ్ పెట్టాడు సార్, పీడిఎఫ్ పెడితే నాలుగు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇంత డెప్త్గా మీకు ఎవరు చెప్తారు? నేను మీకు ఆన్సర్ చెప్పకపోతే ఆన్సర్ ఎలా ఇవ్వాలని నా అనుభవంతో చెప్తున్నాను. ఇలాంటి ఎగ్జామ్స్ రాసిన అనుభవం మాకు ఉన్నది కాబట్టి చెప్తున్నాను. పెడతా దీన్ని కూడా పీడిఎఫ్ తొందరలోని. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. రూసో ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్, దేన్ని చూపించాడు రూసో? 89. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్ క్లాస్? ఏది ఏమైనా పొలిటికల్ థాట్ చదివితేనే 40 నుండి 50 మార్కులు వస్తాయి. సో దీన్ని డెప్త్గా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఎవరైతే ఉన్నారో అన్నీ అవే, హెగెల్ సిద్ధాంతాలు, ఇంకేంటంటే ఇంకా టిహెచ్ గ్రీన్ అంట, గ్రీన్ సిద్ధాంతాలు అన్నీ వీళ్ళవే. 93. మళ్ళీ బుక్స్ పైనకి వచ్చారు. గులాంగిరి అనే బుక్ రాసింది ఎవరు? ఓకేనా, కాంచనమ్మ భగత్ సింగ్, ఇది ఎవరు రాశారు? అంబేద్కర్ సామ్యవాద సూత్రం ఏంటిది? ఓకేనా, ఇది చూసుకోండి. నెక్స్ట్ 95 విషయంలో మనం చూసుకోవాలి. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, జ్యోతిబా పూలే. సమస్య భారతదేశ సమయంలో మార్గదర్శక పరిష్కారం. 96 క్వశ్చన్. ఓకే, రైట్. 97 క్వశ్చన్. గాంధీజీ సత్యాగ్రహ వాజ్ నాట్ ఫిజికల్ ఫోర్స్ బట్ ఏంటిది? ఇది సోషల్ ఫోర్సా, ఇండివిజువల్ ఫోర్సా, సోల్ ఫోర్సా? నెక్స్ట్ బసవాస్ ఫిలాసఫీ ఈజ్ బేస్డ్ ఆన్, బసవ తత్వం అనేది దేనిపై ఆధారపడి ఉన్నది? ఇలా ఏదో ఒకటి ఉన్నది అని దాన్ని చూసుకోండి. నెక్స్ట్ శరణ శంకుల ఈ సమాజాన్ని స్థాపించింది ఎవరు? పూలేనా, అంబేద్కరా, లేదా బసవనా, లేదా గాంధీయా? అమ్మయ్య, లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసినాం. చిట్ట క్వశ్చన్. విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గివ్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ టు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్? సో అంటే వెనుకబడిన తరగతులు బీసీ వెల్ఫేర్కి రాజ్యాంగం ఇచ్చిన సవరణ ఏది? 100 చేశారా, 101 ఇవన్నీ 2000 సంవత్సరం తర్వాత జరిగినాయి. ఓకేనా? అమ్మయ్య మై డియర్ ఫ్రెండ్స్, మొత్తం అయితే మనం 100 క్వశ్చన్స్ పూర్తి చేసేసినాం. కంటిన్యూగా మాట్లాడుతూ ఉన్నా. సార్ బాగుంది సార్ క్వశ్చన్ పేపర్, నేనైతే సీట్ కొట్టగలను సార్ అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది. కాకపోతే మీకు నేను ఇప్పుడు కీ పేపర్ ఇవ్వాలి, ముందే చెప్పే కదా. సబ్జెక్ట్ మీకు కొట్టుతాను కీ పేపర్. ఒకసారి ఎగ్జామ్ జరిగిన డేట్ చూసుకుందాం. మళ్ళీ జూలై 15, 2019. కీ పేపర్ కూడా చూసుకోవాలి, జూలై 15, 2019. ఎందుకంటే ఒక పేపర్ ఒకదానికి వచ్చిందా నేను చెప్పే ఆన్సర్లన్నీ తప్పవుతాయి. అలా జరగదు నా దగ్గర. బట్ సో పొలిటికల్ సైన్స్ అయినా ఎకనామిక్స్ కాదు, పొలిటికల్ సైన్స్. రైట్. 1 to 10 మీద ఫోకస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయిపోయింది కదా. నెక్స్ట్ 11 to 20 వరకు ఫోకస్ చేయండి. 11 నుండి చూసుకుంటూ రావాలి. 20 వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ 25 వరకు ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 26 నుండి 36 వరకు చూసుకుందాం. 26, 27, 28, 29, 36 వరకు ఒకసారి ఇలా చూసుకోవాల్సిందే. నెక్స్ట్ 36 to 46 చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇలా అయిన 3 ఏ ఆన్సర్ లేనంట. 46 అయిపోయింది కదా. ఇక 47 నుండి 50 వరకు చూసేద్దాం. అమ్మయ్య, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 51 నుండి 61 వరకు చూసుకుందాం. మళ్ళీ 3 1లు రైలు ఇచ్చారు ఆన్సర్. ఓకే, 61 నుండి మళ్ళీ 71 వరకు చూసుకుందాం. 71. నెక్స్ట్ 72 నుండి 75 వరకు. మీరు దీన్ని పాజ్ చేసుకోండి కావాల్సి వస్తే ఆప్షన్స్ రాసుకునేటప్పుడు. నేను కొంచెం దీన్ని జూమ్ తగ్గిస్తా. నెక్స్ట్ 76 నుండి 86 వరకు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 86 నుండి 96 వరకు. ఓకే, 97, 98, 9. మీకు అన్నీ ఒకేసారి కనపడాలంటే నేను కొంచెం జూమ్ తగ్గిస్తా, చిన్నగా అవుతాయి. బట్ యూ కెన్ ట్రై, అన్నీ ఒకేసారి చూసుకోవచ్చు. లేదా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు అనుకూలంగా నా ప్రయత్నం. ఇంకొకసారి జూమ్ తగ్గిస్తే రైట్, మీది పోని కానీ ఇది ఓకే కదా. రైట్, జస్ట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, అమ్మయ్య. చూడండి మిత్రులారా, మీరు వెతికితే దొరకనటువంటి పేపర్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. నా యొక్క విలువైన సమయాన్ని, గొంతు నొప్పి వచ్చినా నేను మీ కూడా చెప్తున్నాను.
ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను మిమ్మల్ని మీ నుండి ఏమీ ఆశించట్లేదు, మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు. ఓకేనా? సో దీన్ని మీరు గుర్తిస్తారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ కానీ మంచి పేరు తీసుకురండి మీకు, మీ ఫ్యామిలీకి, మీ టీచర్లకి. ఓకేనా? థ్యాంక్ యూ.